అసలు ఎవరైనా పట్టించుకున్నారా? దేశంలోనే సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. గిరిజన బిడ్డలు ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు చేయాలని 10% రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్. బంజారా హిల్స్లో ఎకరం భూమి ఇచ్చి బంజారా భవన్ ఏర్పాటు చేసి గిరిజనుల ఆత్మ గౌరవాన్ని పెంచింది కేసీఆర్. తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది కేసీఆర్ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అసలు ఎవరైనా పట్టించుకున్నారా సేవాలాల్ మహారాజును? గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు పాలించింది. మన తండా గురించి ఆలోచించిందా? మన సేవాలాల్ మహారాజ్ గురించి ఆలోచించిందా? మా ఎస్టీల రిజర్వేషన్ గురించి ఆలోచించిందా? ఇలా కేసీఆర్ గారు వచ్చినాక సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ఈ దేశంలో జరిపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులిచ్చి ఊరూరా కూడా సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపిన నాయకుడు మన బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్. అంతేకాదు మా ఎస్టీ పిల్లలు చదువుకోవాలంటే విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ ఇచ్చింది కూడా కేసీఆరే. ఇలా మీ పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారంటే ఇలా కేసీఆర్ గారు మా గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఈ పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు చేసుకోగలుగుతా ఉన్నారు. ఈరోజు బంజారా హిల్స్ లో పేరేమో బంజారా హిల్స్, కానీ ఆడ గుంటడి జాగ లేకుండే మనకు కేసీఆర్ గారు ఎకరం జాగ ఇచ్చి బంజారా హిల్స్ లో అద్భుతమైన బంజారా భవన్ కట్టి మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కూడా మన కేసీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. తండాలు గ్రామ పంచాయతీలు కావాలని మా రాంబల్ నాయక్ ఆధ్వర్యంలో పాత రోజుల్లో LHPS పెట్టి దశాబ్దాలు పోరాడిండ్రు, కానీ ఎవరు చేయలే. కేసీఆర్ గారు మాట ఇచ్చిండు, తండాలను గ్రామ పంచాయతీలు చేసి మా రాజ్యంలో మేమే పాలించుకుంటామనే విధంగా మీ నినాదాన్ని నిజం చేసింది కూడా ఈ రోజు కేసీఆర్ గారు.